ఎంచుకొని బాగా ఆడియన్స్కి ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కూడా కామెడీ ఉంటుంది అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. దీపావళికి బ్లాక్ బాస్టర్ మూవీ మిత్రమండలి. హాయ్ అండి, ఇప్పుడే మిత్రమండలి సినిమా చూసాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇది దీపావళికి బెస్ట్ బ్లాక్ బాస్టర్ అండి. ప్రియదర్శి ఇంతవరకు అయితే ఇలాంటి సినిమా అయితే నేను ఎప్పుడు చూడలేదు. కామెడీ చేస్తారు కానీ ఇంత కామెడీ అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కామెడియన్స్ అందరినీ మిక్స్ చేసి గ్రైండర్లో తిప్పినట్టు మాత్రం చాలా చాలా కామెడీగా ఉంది సినిమా అంతా. బ్రహ్మానందం గారు ఇంకొంచెం ఉంటే అయితే ఇంకా బాగుండి అనిపించింది. డైలాగ్స్ కానీ ఏమైనా ఉంటే, పంచ్ డైలాగ్స్ కానీ ఏమైనా ఉంటే ఇంకా బాగుండి అనిపించింది. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ గారు ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగా క్యూట్గా చేశారు. తన ఎక్స్ప్రెషన్ కానీ కామెడీ కానీ చాలా చాలా బాగుంది. నాకు మెయిన్ క్యారెక్టర్ అయితే ఫ్రెండ్స్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాము. ఈ డైరెక్టర్ గారు అయితే చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయాలని మేమైతే చాలా చాలా కోరుకుంటున్నాము. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. ఇన్ని రోజులలో సినిమా నేను చాలా చూసాను కానీ ఇంత కామెడీ అయితే జాతిరత్నాల తర్వాత ఇదైతే చాలా చాలా బెస్ట్ అనిపించింది. ప్రతి ఒక్కరు ఈ సినిమా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. పిల్లలతో సహా పెద్దలతో సహా అందరూ ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే ఇంటర్వెల్ కాంచి అయితే మరే వేరే ట్విస్ట్ ఉంది. లాస్ట్లో కూడా క్లైమాక్స్ అయితే సూపర్గా ఉంది. మీరైతే సినిమాకి వచ్చి ఎంజాయ్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు నవ్వుతూనే బయట. భయ్యా ఇప్పుడే మిత్రమండలి మూవీ చూసి వస్తున్నా. సినిమా అయితే మాత్రం నిజం చెప్తున్నా, ఒక జాతిరత్నాలు సినిమా తర్వాత అంత గొప్ప సినిమా అనిపించింది నాకైతే మాత్రం. నిజంగా చాలా అంటే చాలా కామెడీ అయితే మామూలుగా లేదు. నిజంగా పిల్లలతో పెద్దలు వచ్చి పక్క సీట్లో ఉన్న వాళ్ళైతే పడి నవ్వుతున్నారు భయ్య. అసలు నిజంగా ఎంత కామెడీ. జాతిరత్నాల తర్వాత మళ్ళీ అంత నవ్వుకున్నది ఏదంటే ఇదే సినిమా. ఇంకా అసలు నిజంగా నాకైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను. అంటే పిల్లలు కానీ ఫ్యామిలీ లేడీస్ అయితే మాత్రం డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడండి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. ఇలాంటి కామెడీ సినిమాలు చాలా రేర్గా వస్తాయి. సో డెఫినెట్గా మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఒక జాతిరత్నాల్లో చూసే ఉంటారు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఎలా ఉంటాయి. సో అంతకు మించి చేశారు. నిజంగా నెక్స్ట్ స్టెప్ వేశారు అనుకోవచ్చు. అంటే మన డైరెక్టర్ గారు అనిరుద్ధ్ గారు తెలుసు కదా, అసలు నిజంగా ఆయన కూడా ఇందులో మంచి రోల్ చేశారు. హైలైట్ అనిపించింది సినిమాలో. ఒక్కొక్క క్యారెక్టర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం పీక్స్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. సో ఖచ్చితంగా ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. ఓటీటీలో చూద్దామని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. థియేటర్కి వెళ్ళి చూడండి. సూపర్. ఇప్పుడే మిత్రమండలి మూవీ చూసాను అన్న. అసలు మూవీ అయితే అసలు ఫన్ రైడ్. ఫుల్గా నవ్వుకున్నాము. ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఫుల్ అంటే ఫుల్. నాకైతే బుగ్గలు నొప్పులు వచ్చేసినాయి. అసలు మెయిన్ చెప్పాలంటే అసలు నలుగురు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అయితే అసలు హైలైట్. ప్రతి సీను మనకి అసలు నవ్వుతూనే ఉంటాము. ప్రియదర్శి క్యారెక్టర్ అయితే అసలు హైలైట్ ఉంది. ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేశారు. ఇది జాతిరత్నాలు అనుకుంటే జాతిరత్నాలను మించిపోయి ఉంది సినిమా. ఇందులో అయితే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని అసలు ఒక క్యారెక్టర్ ఉంటుంది. అసలు ఆ క్యారెక్టర్ అయితే అసలు పగలబడి నవ్వుకుంటాము. అందులో అసలు ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది భయ్య. ట్విస్ట్ కూడా అసలు కామెడీ భయ్య. ప్రతి సీన్ కూడా ఇంత కామెడీగా డైరెక్టర్ గారు